నా పేరు కేహర్ నాగరాజు. కేహెచ్ఆర్ మోటివేషన్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను ప్రతిరోజు ఒక కబీర్ దోహ తీసుకొని దాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు నేను తీసుకున్న దోహ వచ్చి, జో జలం బడే नाव में घर में बड़े दाम, दोनों हाथ उची लिए यही समायो काम. దీని మీనింగ్ ఏంటంటే, ఒక నదిలో పడవ వెళుతూ ఉంది. వెళుతున్నప్పుడు పడవకు చిన్న రంధ్రం పడింది, చిన్న నావ పడితే ఏమవుతుంది? నదిలో నీరు పడవలోకి వస్తూ ఉంటుంది. అప్పుడు పడవ ఏమవుతుంది? మునిగిపోతుంది. మునిగిపోతే అందులో ఉన్న నావికుడు జనం మరణిస్తారు, అంతే కదా. ఇప్పుడు అలాగే ఇంటిలోనికి యజమాని సంపాదిస్తుంటే ధనం వస్తూ ఉంటుంది. వచ్చిన ధనం ఆ నీరు లాంటిది. పడవకు రంధ్రం పడితే నీటిని ఎలా నావికుడు, అతని భార్య, దాంట్లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నీటిని ఎలా బయటికి చేతితో తీసి బయటికి వేస్తారో, అదేవిధంగా ఇంట్లో వచ్చిన ధనాన్ని దాన రూపంలో బయటకు వేసేయాలని చెప్తున్నాడు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టమని కాదు. ఈ దానం చేయాలంటే, దానం చేయడంలో ఒక పద్ధతి ఉంటుంది. పాత్రదానం, అపాత్రదానం అంటారు. అంటే అర్హత ఎరిగి దానం చేయడం ఒక పద్ధతి, ఎవరికి పడితే వాడికి డబ్బులు ఇవ్వడం అనేది రెండో పద్ధతి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే వాడు తృప్తి చెంది ఆనందంగా బయటికి పడతాడు, నీ పేరు చెప్పుకుంటాడు. శుభ్రంగా సమృద్ధిగా బిర్యానీ తినొచ్చిన వాడికి నువ్వు మరలా చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ పెడితే వాడు పేర్లు పెడతాడు. ఇది తింటే ఇది ఇలా ఉంది, అలా ఉంది, ఉప్పు ఎక్కువ, కారం ఎక్కువ, మసాలా తక్కువ, రకరకాల పేర్లు పెడతాడు. ఇది తెలుసుకుని దానం చేయాలి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టావు, అన్నం పెట్టింది ఎక్కడ పోద్దండి? అది పుణ్య రూపంలో నీ ధనం, పుణ్యం అనే రూపంలో నీ వెనకాలే ఉంటుంది. నువ్వు పాపం చేసావు, ఆ పాపం కూడా నీ వెనకాలే ఉంటుంది. ఇది కబీర్ దాస్ గారు చెప్పేది. అది అంటే మనం ఎవరికైనా డబ్బులు దానం చేస్తే దాన్ని పాత్ర ఎరిగి అర్హతను తెలుసుకుని దానం చేయాలి. అప్పుడే నీకు ఈ సంపద అనేది మరో రూపంలో, పుణ్య రూపంలో వెనక వస్తుంది. ఉన్న మంచి రూపంలో దానం చేసేవాడు డబ్బు ఎక్కడికి పోదు, వేరే రూపంలో వాడికి డబ్బు వస్తూ ఉంటుంది. ఉదాహరణకు టాటా గ్రూప్ తీసుకొచ్చారు. మొన్న ఒక దగ్గర సంవత్సరం ఇంకా అయ్యి ఉండదు, రతన్ టాటా గారు వాళ్ళ ఆస్తిలో ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో స్కూల్స్ కట్టించి దానం చేశారు. ఆ సంస్థ ఎంత పెద్దది! మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక పెద్ద సంస్థ. అంత గొప్ప వ్యక్తి ఆ విధంగా అర్హతని దానం చేయడం వల్లే అంత గొప్పదనం వచ్చిందని మనం అనుకోవచ్చు. అంటే ఎవరైతే యోగ్యుడో, పుస్తకాలు లేని వాడికి పుస్తకాలు ఇచ్చారు, పుస్తకాలు ఉన్నవాడికి పుస్తకాలు ఎందుకు? ఆల్రెడీ భోజనం చేసిన వ్యక్తి మరల భోజనం ఎందుకు? మంచి ఎండ, మెట్టమాడి మధ్యాహ్నం వేసవికాలం, మే నెల ఎండ, చెప్పులు లేకుండా ఒక పాఠశాల వెళ్ళిపోతున్నాడు. వాడి చెప్పులు కొనిచ్చావు, ఆనందంగా చెప్పు, నీ పేరు చెప్పు, నువ్వు వేసుకుంటాడు. అది పుణ్యం. అది పాత్ర అనేది దానం చేయడం. అన్ని శుభ్రంగా ఉన్నవాడికి, ఆరోగ్యంగా ఉన్నవాడికి, వ్యక్తికి ఏదైనా ఇస్తే ఉపయోగం ఉంది. ఇది విద్యార్థికి ఎలా అన్వయించుకోవాలి అన్నట్లయితే, విద్యార్థి బాగా చదువుతాడు, మనకి మంచి విద్యార్థి, వీళ్ళకి లెక్కలు బాగా వచ్చు,
సైన్స్ బాగా వచ్చు, లాంగ్వేజ్లు బాగా వచ్చు. చదువురాని విద్యార్థికి ట్యూషన్ చెప్పడం, ఆ లెక్కలు చెప్పడం, ఆ సైన్స్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం, ఇంగ్లీష్ స్టోరీస్ చెప్పడం, గ్రామర్ చెప్పడం చేస్తే చెప్పడం వల్ల విద్యార్థికి తనలో ఉన్న జ్ఞానము 10 రెట్లు కాదు 100 రెట్లు ఆ జ్ఞానం మరింతగా పెరిగి సబ్జెక్టు మరింతగా పెరుగుతుంది. విద్యార్థిలో నైపుణ్యం ఇంకా పెరుగుతుంది. కత్తి నూరుని కొద్ది పొదును ఎలా వస్తుందో విద్యార్థి యొక్క మేధస్సు కూడా చాలా పొదునుగా చాలా బాగా తయారవుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట సింబల్ నొక్కి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.